అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం చాట్స్‌లో వాడే మీఠీ చట్నీ అంటారు కదా! స్వీట్ చట్నీ అదెలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. తీయగా, పుల్లగా, కారంగా. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ స్వీట్ చట్నీ. దానికి నేను 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాననమాట. ఆ చింతపండుని మనం పూర్తిగా ఈసులు, గింజలన్నీ తీసేసి, దాన్ని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండుకి నేను 300 గ్రామ్స్ ఆఫ్ డేట్స్ తీసుకున్నా. డేట్స్‌లో గింజలన్నీ తీసేసి, డేట్స్‌ని కూడా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. మనం డేట్స్ ఎప్పుడు గూడా మంచి క్వాలిటీ ఆఫ్ డేట్స్ తీసుకోవాలండి. చింతపండు, డేట్స్ 2 కూడా ఈ చట్నీకి మంచి క్వాలిటీవి తీసుకోవాలి. కొత్త చింతపండు తీసుకోవాలనమాట. పాతదైతే డేట్స్ చింతపండు మూలాన చట్నీ కూడా నల్లగా వస్తుంది. ఇప్పుడు చింతపండు, డేట్స్ 2 కూడా ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకొని 2, 3 సార్లు కడిగేసుకొని, దాంట్లో వేడి వేడి నీళ్లు పోసుకొని, మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలనమాట. 1 అవర్ అయ్యేసరికి 2 బాగా మెత్తగా నానిపోతాయి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ లోపల వాటికి నేను బెల్లం తీసుకున్నాను. ఇది నేను 1000 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అనమాట. అంటే 1 కేజీ. 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు, 300 గ్రామ్స్ ఆఫ్ డేట్స్‌కి 1 కేజీ బెల్లం. ఇది కరెక్ట్ రేషియో. బెల్లాన్ని మీరు సన్నగా కనుక తురిమేసుకొని పక్కన పెట్టుకుంటే కరగడం ఈజీ అవుతుంది. 1 అవర్ అయిందండి. డేట్సును, చింతపండు బాగా నానాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పల్ప్ చేసుకొని వద్దాం. ఆ పల్ప్‌ని ఒక స్ట్రెయినర్‌లో వేసి మనం మొత్తం దాంట్లో ఉండే ఎక్స్‌ట్రా ఏమైనా క కచరా కానీ, లేకపోతే ఈసులు గానీ ఏవైనా ఉంటే కూడా మనం స్ట్రెయినర్ తోటి కనుక ఇలా చేస్తే అదంతా స్ట్రెయిన్ అయిపోయి నీట్‌గా స్మూత్ పల్ప్ అంతా కిందకి దిగిపోతుందనమాట. ఇది ఇప్పుడు తీసి మనం పడేయొచ్చు. ఇగో ఇలా స్మూత్‌గా ఉంటుందనమాట పల్పు. ఇప్పుడు దీంట్లో మనం గ్రేట్ చేసుకున్న బెల్లం ఉంది కదా! ఆ బెల్లాన్ని కూడా వేసేసి ఒక మాట బాగా కలిపేసుకొని, దీంట్లో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కాలా నమక్ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ రెగ్యులర్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట. ఇది కలర్ బావుంటుందండి దీనితోటి. కారం పెద్దగా ఉండదు. ఇంకొక టేబుల్ స్పూన్ ఏమో రెగ్యులర్ చిల్లీ పౌడర్. అది తర్వాత జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇవన్నీ వేసేసుకొని, బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. బాగా చిక్కగా ఉంది కదా! మనం ఈ టైంలో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాం అనమాట. వేడి నీళ్ళు యాడ్ చేసుకొని, బాగా కలిపేసుకొని ఇంకో మాటు మనం స్టవ్ మీద పెట్టుకొని ముందర ఒక బాయిల్ వచ్చే వరకు మీడియం టు హైలో పెట్టుకొని దగ్గరుండి బాగా కలుపుకోండి. ఒక్క బాయిల్ వచ్చింది అనంగానే అప్పుడు మనం కొంచెం సిమ్ చేసేసి చట్నీని కుక్ అవ్వనివ్వాలి. ఇలాగా ఒక 15 మినిట్స్ బాయిల్ అవుతూ ఉంటే పైకి ఇలా ఫోమ్ లాగా వస్తూ ఉంటుందనమాట. ఆ ఫోమ్‌ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. దాంట్లో బెల్లంలో ఉండే నలకలు కానీ, చింతపండులో ఉండే నలకలు కానీ ఏమైనా ఉంటే ఇలా ఫోమ్ ద్వారా పైకొస్తాయన్నమాట. అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మన చట్నీ ఏమో క్లీన్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ క్లియర్‌గా, సిల్కీగా, స్మూత్‌గా ఉంటుందన్నమాట చూడ్డానికి కూడా. సో, మనం 1 అవర్ బాయిల్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫోమ్ 5, 6 మాటలు ఇలా పైకొస్తూ ఉంటుందండి. వచ్చినప్పుడల్లా మీరు ఆ ఫోమ్‌ని క్లియర్ చేసేస్తూ ఉండండి. తర్వాత ఈ ఈ టైంలో ఇప్పటికొక 20 మినిట్స్ అయింది. మీరు ఏవైనా ఉప్పు, కారం అడ్జస్ట్ చేయాలంటే చేసుకోండి. చూసారు కదా! 1 అవర్ అయ్యేసరికి కలర్, కన్సిస్టెన్సీ అండ్ థిక్‌నెస్ చూడండి అసలు చట్నీదెంత బాగొచ్చిందో. ఇప్పుడు 1 అవర్ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయాక ఇలా గ్లాస్ జార్‌లో పోసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్ ఎప్పుడు గూడా బాగా వేడి నీళ్ళతో కడుక్కొని స్టెరిలైజ్ చేసి పెట్టుకోండి. ఈ జార్‌ని కనుక మీరు ఇలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకుంటే 2, 3 మంత్స్ వాడుకోవచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే చిన్న చిన్న జార్స్‌లో పోసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకున్నారనుకోండి, ఆ జార్స్‌లో మీరు అది స్వీట్ చట్నీని 1 ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చనమాట. ఇది కనుక మీరు చాట్స్‌లో గాని, దేంట్లో అయినా ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి, మీకు కనుక ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.